సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణం నందు బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తుంది. 18వ వార్డు అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీని గెలిపించాలని, కాంగ్రెస్ ఏమి అభివృద్ధి చేయలేదని, నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తున్నానని మాట ఇస్తున్నానని దోరగొల్ల శ్రీకాంత్ యాదవ్ అన్నారు. బీజేపీ నాయకులు దూలం వెంకట గౌడ్, బోయ రాజశేఖర్, పల్లె నేహాల్ గౌడ, ఎట్టబోయిన అంజీ, నవీన్ గౌడ్, సునీల్ యాదవ్ పాల్గొన్నారు. 18వ వార్డు బీజేపీ బలపరిచిన అభ్యర్థిని 18వ వార్డు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఇంతకుముందు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మరియు చైర్మన్ అయిన వారు ఏం చేశారు ఒక్కసారి ఇక్కడ రోడ్లను చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన అంటాడు ఏ కుక్క నిలబెట్టినా కూడా ఇక్కడ గెలుస్తుందని చెప్పి, అలాగే ఇంకో అభ్యర్థి నిలబెట్టడం జరిగింది. ఈ రోడ్లను చూస్తే ఒక్కసారి మీకు అర్థమవుతుంది నూనె పోసినా ఏరుకునేంత రోడ్లు ఉన్నాయని చెప్పి. మరి గుంతలమయమైన రోడ్లను బాగా ఎవరు చేస్తారు? మళ్ళీ వాళ్ళు వస్తున్నారు, మేమే అభివృద్ధి చేస్తాం, మేమే వీటన్నిటిని మనం డెవలప్ చేస్తామంటారు. అంటే ఇన్ని రోజులు ఎవరున్నారు? మరి ఒక్కసారి మీరు ప్రశ్నించాలి. మరియు కాంగ్రెస్ అభ్యర్థి బూటకపు మోసాలు తోటి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి వచ్చింది. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానని చెప్పింది, మరియు ప్రతి ఒక్క మహిళలకు 2500 పింఛన్ ఇస్తా అని చెప్పింది, 4000 పింఛన్ ఇస్తా అని చెప్పింది, తులం బంగారం ఇస్తా అని చెప్పింది. అన్ని బూటకం మాటలతోటి చెప్పి గద్దెనెక్కినాక ఇదేం నేను చేయలేను, నా పొట్ట మొత్తం గోష్ట కూడా ₹1 లేదుడా, నేను లంక బిందెలు ఉన్నాయనుకున్నా కానీ ఇక్కడ మొత్తం మట్టి కుండలని చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్లు రాగానే మేమే అభివృద్ధి చేస్తాం, ఆల్రెడీ 100 కోట్లు వచ్చినాయి, మళ్ళీ ఈ రోడ్లన్నీ మేమే వస్తామని చెప్తుంది. ఇలాంటి మాయమాటలు నమ్మి మోసపోకండి. కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఇప్పుడు మళ్ళీ తన ఉద్యోగం ఉన్నది, ఎలక్షన్లు అయిపోయిన ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆయన మొత్తం రియల్ ఎస్టేట్, ఆయన దుబ్బాకలు ఉండనే ఉండడు. మీ అభ్యర్థిగా నేను ముందుకొచ్చి 24 గంటలు మీకు సేవ చేయడానికి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నేను సొంతంగా ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని మన 18వ వార్డు ప్రజలందరికీ ఉచితంగా వాటర్ ఇస్తున్నాను. 20 లీటర్ల వాటర్ ఇస్తా ప్రతిరోజు. అట్లా 5 సంవత్సరాలు 20,000 వర్తైన వాటరు నేను ప్రతి ఒక్క కుటుంబానికి నేను అందిస్తాను మాట ఇస్తున్నాను. మరియు ప్రతి పేదింటి మహిళకు వాళ్ళ వివాహానికి 10,116 రూపాయలు నేను కట్నంగా చదివిస్తాను మీ కొడుకులాగా. మరియు ఏదైనా ఆడపిల్ల పుడితే వాళ్ళకి మహాలక్ష్మి పేరు మీద 5,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తాను. అలాగే ఎవరైనా పేదవారు చనిపోతే దహన సంస్కారాలకు 5,000 రూపాయలు నా సొంత ఖర్చుల కింద ఇస్తాను. అలాగే మన దేవాలయాలు కానీ మరియు సీసీ రోడ్లు కానీ మరియు మురుగాలు కానీ ప్రతి ఒక్క పని కూడా నేను దగ్గర నుండి చేస్తానని మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను. అలాగే మొన్ననే మన దుబ్బాక 18వ వార్డులో ఒక దొంగతనం జరిగింది. అది పోయి సీసీ కెమెరాను చూద్దామంటే ఒక్క సీసీ కెమెరా లేదు 18వ వార్డులో. ఇలా దొంగతనాలు ఇవన్నీ జరిగితే ఎవరిది బాధ్యత? ఇన్ని రోజులు ఏం చేసిరు? మరి నేను నా సొంత పైసలతోటి 6 నెలల లోపు ప్రతి గల్లీకి సీసీ కెమెరా పెట్టిస్తాను మాట ఇస్తాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. యువతను ఒక్కసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా సేవ చేసి చేపిస్తానని. మరి అక్కడ మోడీ ప్రభుత్వం ఉంది ఢిల్లీలో, ఇక్కడ మనకు రగన్ ఉన్నాడు. ప్రతి ఒక్క పని మన బీజేపీ అభ్యర్థితోటి అవుతుంది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. 18వ వార్డు ప్రజల అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ.